ఒకటి. స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అనే కాడి కింద చిక్కుకొనకడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య స్తోత్రములు. అయ్యా, నీవు మాకు స్వతంత్రం ఇచ్చావు తండ్రి, స్థిరత్వాన్ని ఇచ్చావు తండ్రి. ఎలా జీవించాలో నీ యొక్క నామంలో నేర్పించావు. అలాగే మరలా దాస్యము అనే కాడి కిందకి వెళ్ళకుండా ఉండనట్లు, ఆ కాడి కిందకి పోకుండానట్లు మమ్మల్ని కాపాడి నీ సురక్షితమైన రెక్కల కింద మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రపరచమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. రండి, చదువు చూసారా? బైబిల్ చూసారా? ఏమి వాక్యం ఉంది ఇక్కడ? ఏమ్మా? క్రీస్తు మనకి స్వతంత్రము అనుగ్రహించాడు. అవును కదా, ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఎప్పుడు ఇచ్చాడు మీకు స్వతంత్రం? మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు స్వతంత్రం ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? నమ్ముకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, ఇంకా ఎప్పుడు ఇచ్చాడు? ఉంది క్రీస్తు బిడ్డగా చేర్చబడి బాప్తిసం తీసుకున్న కాడి నుంచి స్వతంత్రం ఇచ్చారు. అవును కదా, రైట్. మన ఇండియా ఎవరి చేతుల్లో ఉండేది ఇదివరకు? చాలా గుర్తుంది కదండి. మీరు ఆ కాలంలో ఉన్నారా? చేతుల కింద ఉండేదండి. ఏం చేసేవాళ్ళు? మనల్ని ఏం చేసేవాళ్ళండి? బానిసత్వము. అంటే ఇక్కడ ఉంది ఒక మాట, జాగ్రత్తగా వినండి, చూడండి. చదివారు కదా, దాస్యం ఏముందండి? అనే కాడి కింద చిక్కకుండా, అమ్మా, చిక్కుకొనకొడి. దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకొడి. చూడండి, ఏం చేసేవాళ్ళు ఇదివరకు? బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మన దేశమంతా వాళ్ళ హ్యాండిల్లో ఉండేది. మన ప్రజలంతా వాళ్ళ స్వాధీనంలో ఉండేవాళ్ళంట. నారు పోసేది మీరే, నీరు పోసేది మీరే, వరి ఊడ్చేది మీరే, కుప్ప నూర్చేది మీరే. కానీ ఆ వడ్లు ఎటు వెళ్తాయి? మీరు అనుభవిస్తారండి? అనుభవించలేదు. దీన్ని ఏమంటారు? దాస్యత్వం అంటారు, లేకపోతే బానిసత్వం. మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఇజ్రాయిల్ ప్రజలు ఏం తయారు చేస్తున్నారు? ఇటుకలు తయారు చేస్తున్నారు, మట్టి పిసుకుతున్నారు అన్నమాట. ఇటుకలు తయారు చేస్తున్నారనమాట. కష్టపడి శ్రమిస్తున్నారు. ఫలితం ఎవరిది? ఐగుప్తి రాజుది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న వారిది, ఆ దేశపు వారిది అన్నమాట. కానీ ఈ రోజున విడిపించబడిన మీకు, స్వతంత్రం వచ్చిన మీకు మళ్ళీ ఆ దాస్యం అనే కాడి మీద వేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నిస్తున్నారు లేదా? కడగబడిన పంది ఏం చేస్తుందండి? శుభ్రంగా కడగబడిన పంది శుభ్రంగా కడగబడితే అది మురుగుంట చూసిన దానికి ఎలాగ ఉంటుంది? గబ్బా గబ్బా వెళ్ళిపోద్ది. ఎవరైనా పట్టుకున్నా ఆగదు. ఏం చేస్తుంది? మళ్ళీ వెళ్ళి బురద. చూడండి, మీరందరూ పవిత్రంగా కడగబడ్డారు, దేవుని రక్తం చేత కడగబడ్డారు, అమూల్యమైన రక్తం చేత కడగబడ్డారు, విలువైన రక్తం చేత కడగబడ్డారు. కడగబడిన తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళొచ్చా? లోకానుసారంగా జీవించవచ్చా? లోకానుసారమైన ఆశలు చేయొచ్చా? లోకానుసారంగా నడవచ్చు అంటారా? చూడండి, దేవుని రక్తంతో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఒకసారి 100%కి 100%. ఒకసారి తిరిగి ఏడు చూసేవాడినో ఏం చేసేవాడినో తెలిసేది కదండి. సరిగ్గా 7వ తరగతి చదువుతున్నప్పుడు నుంచి దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను. 10వ తరగతికి వచ్చేపాటికి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, స్వతంత్రం వచ్చిందా మీ అందరికీ? అందరికి వచ్చిందండి? ఒకసారి చేయి చూపించండి, మళ్ళీ స్వతంత్రం వచ్చిందన్న వాళ్ళకి. సరే, చేయి చూపి. అరణ్యంలో నడుస్తుంటే ఒకసారి ఏం గుర్తుకొచ్చింది వాళ్ళకి? ఎందుకు ఏడుస్తున్నారు? ఏడుపులు వినపడుతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నారు? ఎస్, మాంసం కూర కావాలని ఏడుస్తున్నారంట. ఏం కావాలనండి? మాంసం కూర కావాలని ఏడుస్తున్నారనమాట. ఏం మోసుకోవాలని చూస్తున్నారు? మధ్యలో
మళ్ళీ దాసత్వంలోకి వెళ్ళాలని చూస్తున్నారు. మాంసం కూర తినటం వల్ల తప్పు లేదండి. అరణ్యంలో ఎక్కడి నుంచి వస్తుందండి? కాలనీకి వస్తే వస్తుంది, కానీ అది దేవుడు కరుణించి ప్రార్థన చేశాడండి. మోషే ఆకాశం నుంచి పూరేళ్ళని కురిపించాడు. దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. తన సురక్షితమైన రేఖల కింద భద్రపరిచాడు. సమర్పించుకున్నావు. యేసయ్యా నాకు స్వతంత్రం వచ్చిందయ్యా, నేను ఫ్రీగా జీవిస్తున్నాను తండ్రి, నా జీవితంలో అద్భుతాలు చేసావయ్యా, ఆశ్చర్యక్రియలు చేసావయ్యా, మేలులు చేసావయ్యా, ఘనకార్యాలు చేసావయ్యా, నేను ఇంకా లోకం వైపు నేను తిరిగి చూడను. బాప్తిష్యం తీసుకున్నాను తండ్రి, అయ్యా నాకు ఇష్టానుసారంగానే నేను బాప్తిష్యం తీసుకున్నాను. ఎవరో చెప్తేనో ఎవరో ఫోర్స్ చేస్తానో నేను బాప్తిష్యము తీసుకోలేదు. యేసయ్యా చుట్ట తాగనయ్యా, బీడీలు తాగనయ్యా, పేకాటానయ్యా, లోకానుసారంగా జీవించినయ్యా, పాపం చేయనయ్యా, ఇష్టానుసారంగా జీవించినయ్యా అని దేవునికి మాట ఇచ్చావు. ఎవరికండి? దేవునికి మాట ఇచ్చా. ఏమొచ్చింది బాప్తిష్యం తీసుకోగానే? స్వతంత్రం. చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత మరి పెదాలు లాగినయో, నాలికి లాగిందో, మొత్తానికి మరి ఏమి లాగిందో బీడీ పట్టుకుని దమ్ 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 అని లాగుతున్నాడు. నన్ను చూసి బీడీ బారేసాడు, కానీ పొగను ఎలా బారేస్తాడు? బాప్తిష్యం తీసుకున్న వ్యక్తేనండి. గబగబా బాబానే, నేను బండి మీద వెళ్తున్నాను, కొడతానే ఉండండి, నన్ను చూడలే, దగ్గరికి వచ్చిందాకా చూశాడు, దగ్గరికి వచ్చాడు, చూశాడు, దాన్ని గిరాటేస్తాడు. గిరాటేసిన తర్వాత పొగ ఎక్కడికి పోద్ది? మనిషి నుంచి లేస్తుంది, రైలు పొగలేసినట్టు పైకి లేస్తుంది. ఆగిందా? ఏమని ప్రమాణం చేశావు? ఏమని ఒప్పందం చేశావు? యేసయ్యా నాకు స్వతంత్రం కావాలి. స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. స్వతంత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ లోకం వైపు మళ్ళీ మనము తిరిగి చూడకూడదండి. కుక్క కక్కి మళ్ళీ తన వాంతును అదే తింటుందండి. పాపాన్ని మనము కక్కేసిన తర్వాత మళ్ళీ ఆ పాపం జోలికి మళ్ళీ వెళ్ళకూడదు. చూడండి, గమనించండి, గొప్ప దేవుడండి, మహిమస్వరూపుడు. కాడి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఏ కాడి ఎత్తుకోమన్నాడు? ఏ కాడి? నా కాడి ఎత్తుకోండి, చాలా సులువుగా ఉంటుంది. ఈ దాస్యం అనే కాడి మీరు ఎత్తుకోకండి, ఈ బానిసత్వం అనే కాడి మీరు ఎత్తుకోకండి, ఈ లోకానుసరమైన కాడి మీరు ఎత్తుకోకండి. మారు మనసు పొంది క్రీస్తు బిడ్డగా చేర్చబడి రక్షించబడి తర్వాత కూడా ఎందుకు మన నోటి నుంచి అపవిత్రమైన మాటలు, బూతులు కానీ రకరకాలైన వస్తాయండి? రావచ్చు అంటారా? వస్తే ఏంటి? దాస్యత్వం. ఆ కాడి మన మీద ఉంటుంది, ఆ బానిసత్వం మన మీద ఉంటుంది. విడిపించిన తర్వాత మళ్ళీ మన దాని జోలికి వెళ్ళకూడదండి. ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, బైబిల్లో ఉన్న వ్యక్తి అనండి. నాజీరు చేయబడ్డాడు, దేవుడు అభిషేకం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆ తల్లికి ఆ తండ్రికి పిల్లలు లేకపోతే చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తాను, అమ్మా నీకు బిడ్డనిస్తాను, కానీ ఆ బిడ్డకి మందు తాగిచ్చొద్దు, మత్తు పానీయాలు తాగిచ్చొద్దు, చుట్టా బీడి సిగరెట్టు తాగిచ్చొద్దు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే 10-11 సంవత్సరాలు, 13-15 సంవత్సరాల పిల్లలే రోడ్డు మీద తాగేస్తున్నారండి. మత్తు పానీయాలు తాగుతున్నారు, చుట్టా బీడి సిగరెట్లు, రకరకాలైన డ్రగ్స్, పాన్ పరాగ్, గుట్కాలు అన్నీ తాగుతున్నారు. దేవుని యొక్క వరంతో పుట్టిన వాళ్ళము, దేవుని శక్తితో మనం పుట్టిన అమ్మా ఆ బిడ్డకేమి నువ్వు తాగిచ్చమాక, చక్కగా పెంచు, చక్కగా మంచి పోషణ ఇవ్వు, చక్కగా భక్తి జీవితంలో పెంచు అని మీ పిల్లలకి గైడెన్స్ అలాగే ఇస్తున్నారండి? అమ్మా చక్కగా ఇస్తున్నారా? మంచిగా ఉండరా అని? లేకపోతే ఎవరినైనా కొట్టిరమ్మని ఇస్తున్నారా? ఒకసారి ఇట్లాగే గుంటూరు అవతల ప్రసంగం చేస్తున్నానండి. ప్రసంగం చేస్తుంటే వీళ్ళ బాబు అండి, చిన్న బాబు ఎంత ఉంటుంది, ఇంచుమించు 10 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. ఈమెకి ఈ బాబుకి వరుస అయ్యే పాప, బంధువుల పాప వాళ్ళకి వచ్చింది. చుట్టాలు వస్తూ ఉంటారు కదండి, వచ్చింది. వరుసకి ఉంటారు కదండి మేనగోళ్ళు. ఎవరి కూతురు? వీళ్ళ అమ్మకి ఏమవుద్ది మేనగోళ్ళు అంటే? వరుస అవుద్ది ఒక విధంగా చెప్పాలంటే. చూడండి, ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఆ బాబు చెప్తుంది, అరే మీ ఆవిడ రామా? ఎవరంటండి? చూడండి, గమనించి వాళ్ళ వయసు ఎంత? చాలా చిన్న వయసు. ఆ వయసులో ఈ తల్లి ఏమంటుంది?
అది గైడెన్స్. ఏం గైడెన్స్ ఇస్తుంది వాళ్ళకి ఇప్పుడే మైండ్ చెడిపోద్ది అనమాట, చిన్నతనంలోనే. గమనించండి, లేఖనం సెలవిస్తుంది, దేవుడు మీకు ఒక తల్లిగానో ఒక తండ్రిగానో స్వతంత్రం ఇచ్చిన తర్వాత బిడ్డల్ని కూడా స్వతంత్రులుగా చేయాలి. గట్టిగా చెప్దాం, మన బిడ్డల్ని కూడా స్వతంత్రులుగా చేయాలి, మంచిగా పెంచాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, ప్రార్థనా సన్నిధిలోకి నడిపించాలి, వీళ్ళకి కూడా మంచి స్వతంత్రం ఇవ్వాలి. దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడండి. చూడండి, గమనించండి, అరక పట్టుకుని దున్నేవాళ్ళు మన ఇండియన్స్ చాలా కష్టపడేవాళ్ళు, భూమి దున్నేవాళ్ళు, భూమి నుంచి పంటని తీసుకొచ్చేవాళ్ళు అండి. పంటను తీసుకొస్తే ఈ పంటనంతా ఎవరు తీసుకెళ్ళిపోయేవాళ్ళు? బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కష్టపడింది ఒకళ్ళు, ఫలితం అనుభవించేది ఒకళ్ళు. అయితే ఈ పగటి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డగా చేర్చబడి స్వతంత్రము నీ మీదకి వచ్చిన తర్వాత దాస్యం అనే కాడి మోయడానికి నువ్వు చూడకూడదు, లోకానుసారంగా వెళ్ళటానికి మనము చూడకూడదు. అయితే నాజీరు చేయబడ్డాడు దేవుని యొక్క శక్తితో. ఆ బాబుని, ఆ తల్లికి ఆ తల్లి జన్మనిచ్చింది, ఒక బాబుకి చక్కగా జీవిస్తున్నాడు. ఎంత శక్తి ఉందండి దేవుని వరంతో పుట్టిన వ్యక్తి, చాలా శక్తి ఉంది, చాలా బలం ఉంది, మంచిగా జీవిస్తున్నాడండి. ఒక సింహాన్ని కూడా మేకపిల్లని చీల్చినట్టు చీల్చేస్తున్నాడు. ఎంత శక్తి ఉంది చూడండి. ప్రార్థన చేసి చూడండి, ఎంత బలం ఉంటుందండి. దేవా, పేదరికంలో ఉన్నాను తండ్రి, ఆకాశవాకి లిప్పండించండి అంటే దేవుడు ఆకాశవాకి లిప్పుతాడు. ఎంత బలం మీకు! అయ్యా, ఈ వేటకు వచ్చాను తండ్రి, ఈ చేపలకు వచ్చానయ్యా, ఈ పుట్టగొడుగులకు వచ్చానయ్యా, కార్యం జరిగించవంటే దేవుడు కార్యము చేస్తాడు. అయ్యా, ఆ ప్రాంతానికి వెళ్తున్నాను తండ్రి, ఈ ప్రాంతానికి వస్తున్నాను తండ్రి, ప్రయాణంలో తోడుండయ్యా, వ్యాపారం దీవించండి అయ్యా, వ్యాపారం సమృద్ధిగా ఉంచేలాగా సాయం చేయండి. దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిగా దీవిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అంటే చూడండి, గమనించండి, దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చిన తర్వాత లోకం వైపు మళ్ళీ మనము తిరిగి చూడకూడదు, లోకాశల వైపు మనము తిరిగి చూడకూడదు, మళ్ళీ పాపం వైపు తిరిగి చూడకూడదు. బాప్తిసం తీసుకునేటప్పుడు ఎంత స్పీడ్గా వస్తారండి, నాకు బాప్తిసం. రక్షణ ఉందా? రక్షణ కావాలి. మారు మనసు ఉందా? మారు మనసు కావాలి. నలగబడాలి, క్రీస్తు బిడ్డగా చేర్చబడాలి. నేను ఎన్నడూ కూడా మరి లోకం వైపు నేను తిరిగి చూడను. 6 నెలలు సావాసం చేస్తే సౌండ్ రావట్లేదురా చెల్లి. వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఎట్లా అది చెప్తారా? ప్రాక్టీస్ చేసి. ఒక 10 మంది పేకాట ఆడుతున్నారు. పేకాట ఆడుతుంటే బాప్తిసం తీసుకున్న అతనికి ఎప్పుడూ ఆడిన అలవాటు ఉంది. పాస్టర్ గారు చెప్పేశారు ఆల్రెడీ, నువ్వు పేకాడకూడదయ్యా, 3 ముక్కలో అసలు ఆడకూడదయ్యా, జోదగాళ్ళ దగ్గరికి పోకూడదయ్యా. కీర్తన గ్రంథంలో ఉందండి 1:1, దుష్టులు ఆలోచించప్పుడు నడవక, అపహాసులు కూర్చుండ చోటును కూర్చుండక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రులు ధ్యానించేవాడే ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరును నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారంట. ఎవరు చెప్పున్నాడో కూడా? దుష్టులు ఆలోచన చెప్పున. దుష్టులు ఏ ఆలోచన అండి? దుష్టులు ఆలోచన చెప్పున. చూడండి, గమనించండి, ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళు చూడండి, మన కాలనీలో గురించి అనుకోకండి, అన్ని చోట్ల జరిగేది అనమాట. చూడండి, అక్కడికి వెళ్ళి డైరెక్షన్ చూస్తూ ఉంటారు, ఆ మొక్క చూస్తారు, ఈ మొక్క చూస్తారు. చూడండి, నేను చెప్పకూడదని స్టడీగా ఉంటాడండి, కానీ మనసు లాగేస్తుంది అనమాట. ఆ మొక్క తీసి ఇటు పెట్టమంటాడండి. నిదానంగా ఆ మొక్క తీసి ఇటు పెట్టమన్నాడు ఎక్కడ కూర్చుంటాడు? మళ్ళీ వాడు పక్కనే కూర్చుని ఆ మొక్కలు పట్టుకుంటాడు అనమాట. ఏం లాగేసింది? దాసత్వం. ఏమి లాగేసిందండి? 6 నెలలు సావాసం చేసి చేయవసరలా, ఒక్కరోజు వెళ్తే చాలు వాళ్ళ పక్కకి వెళ్ళటానికి. సన్నిధికి రావటానికి ఎంత కష్టపడాలి, ప్రార్థనకి రావటానికి ఎంత కష్టపడాలి, ఎన్ని ఇళ్ళు తిరగాలి, ఎన్ని హౌస్ విజిటింగ్లు చేయాలి, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేయాలి, ఎంత ప్రయాసపడాలి. కానీ లోకంలో పడిపోవడానికి ఎంత టైం కావాలి, పాపంలో పడిపోవడానికి ఎంత టైం కావాలి? క్షణం చాలదంటారా? క్షణం చాలండి. అలాగే ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుందండి, యేసయ్య మాట్లాడుతున్నాడు, క్రీస్తు మీకేమిచ్చాడు? స్వతంత్రం.
ఏమిచ్చాడండి? స్వతంత్రం. స్వతంత్రం ఇచ్చినప్పుడు స్థిరంగా ఉండాలి. అయ్యా నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, నేను అటువైపు నేను రాను. ఎవరు నన్ను అడిగితే అలా చెప్పండి. నేను లోకం వైపు తిరగను, లోకం వైపు చూడను, యథేచ్ఛలకి నేను బానిసలుగా ఉండనయ్యా. అది మనకి శాశ్వతము కాదండి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, క్రీస్తు బిడ్డగా చేర్చబడిన తర్వాత కూడా లోకం వైపు మనము తిరిగి చూడకూడదండి. అలాగే ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉందండి. ప్రార్థన కానీ మీరు ప్రార్థన చేశారనుకో, ఇక్కడ కొండను తీసి అక్కడ పెట్టగలరు. అవును కదండి? కొండలు పెగిలించగల శక్తి మీలో ఉంది. ఏ శక్తి ఉందండి? పెగిలిస్తారండి ప్రార్థన చేస్తే. ఏ కొండని? సెలువుగట్టిన, కొనగుంటు కొండ, ఆగిరిపిల్లి కొండ, వడ్లు మరకొండ. ఏ కొండ? రైట్. చాలా అద్భుతంగా ఇంట్లో ఉండ కొండని పెగిలించాలి. ఏ కొండ? ఇంట్లో ఉండ కొండ అంటే ప్రార్థనకు రాని వాళ్ళందరినీ పెగిలించి దేవుని మందిరానికి నడిపించును గాక. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. చిన్న వాడేచ్చిన అద్భుతమైన సంఘటన అండి ఇది. చాలా ఇది పాటిస్తే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చూడటానికి వాక్యం అనమాట. దేవుడు మీకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఎందుకు బానిసలుగా ఉండాలి? మనం ఇంకా ఎందుకు బానిసలుగా జీవించాలి? ఎందుకు లోకానుసారంగా జీవించాలి? ఎందుకు లోకానుసారమైన అలవాట్లకు పడిపోవాలి? ఎందుకు అటువైపు తిరిగి చూడాలి? దావీదు అందరికీ తెలుసు కదండి. అందరికీ తెలుసండి దావీదు. చూసారా మీరు? ఎందుకు చూడలేదు? ఆ కాలంలో మనము కాదు, ఆ కాలంలో ఉండండి. కాలంలో చూడండి, గమనించి జాగ్రత్తగా వినండి. భక్తిపరుడు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఎంత బిరుదండి దావీదుకి! ఎంత బిరుదండి! రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు అంట. పొద్దున్నే ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, సాయంత్రం ప్రార్థన చేసేవాడు. ఎంత భక్తి అండి! భక్తిలో బాగా ఉన్నాడండి. పాపం మా భక్తిలో బాగా జీవిస్తున్నాడు. బాగానే ఉండి స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడండి. కళ్ళు ఇటు తిప్పుకుని కిందకు వచ్చేయాలా అదే పనిగా చూశాడండి. తీసుకొచ్చాడు, పాపం చేశాడండి. ఏమైపోయాడు? భ్రష్టుడిగా మారిపోయాడండి. చూడండి, గమనించండి. మందిరాన్ని కట్టడానికి అవకాశాలు లేకుండా పోయినాయి. దేవుడు కార్యం జరిగించాడా? అద్భుతం జరిగించాడా? ఆత్మీయుడే, దేవుని స్తుతించేవాడే, దేవుని గణపరిచేవాడే. చూడండి, గమనించండి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఒక సేవకుడిని అక్కడికి పంపించాడు. దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదుతో ఏమని మాట్లాడుతున్నాడు? రాజా ఏమన్నాడు? 100 గొర్రెలు ఉన్నాయి రాజుకి. 100 గొర్రెలు ఉంచుకుని కూడా వేరే వాళ్ళని గొర్రె తీసుకొచ్చి వధించుకుని తినేశాడయ్యా అని రాజుతో అన్నప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది. భక్తుడే, ఆత్మీయుడే దేంట్లో పడిపోయాడు? పాపములో పడిపోయాడు. పాపం వల్ల జీతం మరణం. ప్రయోజనం ఉందంటారా? ఆశీర్వాదం ఉందంటారా? బాగా ప్రార్థన చేసేవాడు ఏ కాడి మోసాడు? దాస్యం అనే కాడి మోస్తున్నాడు, పాపం అనే కాడి మోస్తున్నాడు. వ్యభిచారం చేయటం వల్ల, లోకానుసారంగా జీవించడం వల్ల పాపం అనే కాడి మోస్తున్నాడు. చూడండి, దావీదు మందిరం కడతాను యేసయ్యా, నేను గొప్ప మందిరం కడతాను, నా దగ్గర డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంటే నువ్వు మందిరాన్ని కట్టొద్దు అని దేవాది దేవుడు చెప్పేశాడండి. చూడండి, గమనించండి. చక్కగా దేవుడు మీకు స్వతంత్రం ఇచ్చినప్పుడు మరి మనం లోకం వైపు మనము తిరిగి చూడకూడదు, లోకానుసారం వైపు మనము తిరిగి చూడకూడదు. ఎలా చీల్చాడు సంసోను మేకపిల్లని? సింహాన్న మేకపిల్ల? ఒక మేకపిల్లని చీల్చినట్టు సింహాన్ని చీల్చేశాడు. ఎవరి శక్తి ఉంది? మీలో కూడా అట్టి శక్తి అనుగ్రహించును గాక. ఇవ్వడంటారా? దేవుడు తలుచుకుంటే ఘనమైన కార్యం చేస్తాడండి, అద్భుతమైన కార్యం చేస్తాడు. అంత శక్తి అండి. ఫిలిష్తీయులు నక్కల్ని తీసుకున్నాడు, నక్కల్ని 300 నక్కల్ని తీసుకున్నాడు, తోక ముడేశాడు. ఏం చేశాడు? ఫిలిష్తీయులు పొలాల్ని తగలబెట్టేశాడు. ఎంత శక్తి ఉందండి! గొప్ప శక్తి ఉందండి. గాడిద దవడ ఎముక తీసుకున్నాడు. ఏం చేశాడు? ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. ఎంతమందిని చంపాడండి? 1000 మందిని చంపాడు. చూడండి, స్వతంత్రమా బానిసత్వమా? చెప్పాలి గట్టిగా. స్వతంత్రమా బానిసత్వమా? స్వతంత్రం. మమ్మీ, డాడీ సరే కానీ నేను ఫిలిష్తీయుల్లో ఒకతని చూశాను, ఆమె నాకు చాలా ఇష్టంగా ఉంది,
ఆమెను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని మమ్మీ డాడీని అడిగాడు. ఏమన్నారు వాళ్ళు? ఎందుకు వద్దన్నారు? ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకి వైరం కుదరదు, మనము శత్రువులము, అన్యుల కుమార్తెని మనం వివాహము చేసుకొనకూడదు, నాజీరు చేయబడ్డాం, దేవునితో అంటకట్టుబడి ఉన్నాం, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాం, దేవుని హత్తుకున్నాం, అన్యురాల్ని వివాహం మనము చేసుకోకూడదు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, అన్యుల్ని వివాహం చేసుకోవద్దు అన్నాడు. అయితేనే దేవుడు నా గర్భాన్ని ధరించాడు. చక్కగా పెంచాలి నిన్ను, మత్తు పానీయాలు తాగకూడదు, వేశ్యల దగ్గరికి వెళ్ళకూడదు, ఇష్టానుసారంగా జీవించకూడదు, అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. అయితేనే దేవుడు ఈ గర్భాన్ని తెరిచాడు అయ్యా అని వివరంగా చెప్పినప్పుడు, లేదు లేదు మమ్మీ, నాకు ఆమె కావాలి. లేదు నాన్న, మనం ఆ పని చేయకూడదు. చెట్టు అంత కొడుకైన తర్వాత ఏం చేస్తారండి? కొడతారా? చిన్నపిల్లలని అయితే మరి వర్షాలంటే చిన్నపిల్లలని అయితే ఏదో ఒక దెబ్బ కొట్టి మందలిస్తారనమాట. పెద్దోడు అయిన తర్వాత ఏమైనా చేయగలమండి? గమనించండి, తల్లి తండ్రి మాట వినకుండా ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు, ఆ వేసిని వివాహం చేసుకున్నాడు. ఏ స్థితికి దిగజారిపోయాడండి? ఏ స్థితికి దిగజారిపోయాడు? స్వతంత్రము అనే అనుభవం నుంచి దాస్యము అనే కాడి కిందకి వెళ్ళిపోయాడు. ఏ కాడి కిందకి వెళ్ళాడండి? దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోయాడండి. చూడండి, ఆ ఫిలిస్తీన్లతో కలవటము, వాళ్ళతో మత్తు పానీయాలు తాగటము, ఆ ఫిలిస్తీన్ అమ్మాయిల్ని వివాహం చేసుకోవటం, ఫిలిస్తీన్ అమ్మాయిలతో పాపం చేయటం, అలా యథేచ్ఛగా జీవిస్తున్నాడండి. దేవుడు చూస్తా ఊరుకున్నాడండి. శత్రువుకి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడండి? శత్రువుకి అప్పచెప్పాడు. లోకానుసారంగా దేవుని బిడ్డగా స్వతంత్రం వచ్చి బాప్తీసం తీసుకున్నాక లోకంలో తిరుగుతుంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? అప్పులు అయిపోయినాయి. ఎందుకు అప్పులు అయిపోయినాయి? ఇది చెప్పట్లా. ఏది? లోకంలో తిరిగేది చెప్పట్లా. చూడండి, అబద్ధం చేసుకోకండి అమ్మ, రోగం వస్తుంది, ఎవరికైనా రావచ్చు. కానీ గమనించండి, క్రీస్తు బిడ్డగా చేర్చబడి స్వతంత్రులుగా ఉన్న వాళ్ళకి రోగం వచ్చినా దేవుడు వెంటనే స్వస్థతనిస్తాడనమాట. అది మరణం కోసం వచ్చిన రోగం కాదు, యేసయ్య మహిమ కోసం వచ్చిన రోగం. ఎవరి కోసం అండి? మహిమ. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తుంటే ఒక తల్లిదండ్రులు ఒక బాబునిచ్చాడండి. మరి పిల్లలు లేకపోతే బాబు పుట్టాడంటే ఎంత సంతోషం, చాలా సంతోషం కదరా. బాబుని చూసి మురుచుకోవడానికి ఇలా తిరిగి బాబుని చూస్తే బాబుకి 2 కళ్ళు లేవు. చూడరా, 2 కళ్ళు లేవు. బాబు పుట్టాడండి, 2 కళ్ళు లేవు. ఎంత నిరుత్సాహం రా చెల్లి, నిరుత్సాహమే కదండి. బాబు పుడితే నేను మందిరాన్ని విడిచిపెట్టను, గర్భఫలం ఇస్తే నేను మందిరాన్ని విడిచిపెట్టను, పెళ్ళి అవ్వట్లా, నాకు పెళ్ళి అయితే నేను మందిరాన్ని విడిచిపెట్టను. సమర్పణ. ఎన్ని ప్రమాణాలు చేస్తాం మనం? మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారమ్మా, చేశారా? ఇండియా ఈజ్ మై కంట్రీ. జరిగిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషను? భార్య భర్తలు ఇద్దరు కూడా అన్న వందనాలు అనుకుంటూ వచ్చేసారు. ఎప్పటి వరకు? బిడ్డ పుట్టేదాకా. బిడ్డ పుట్టిన తర్వాత నేను చూస్తా, వందనాలు చెప్తాడేమో చూస్తున్నానండి. వందనాలు లేవు. ఎక్కడ పిలుస్తానని చెప్పేసి చూసి చూడనట్టుగా అటు తిరిగి వెళ్ళిపోతున్నాడు అనమాట. అనుభవాలు ఇవి. ఏంటండి అనుభవాలు? ఏ కాడి మోయాలనుకుంటున్నాడు? ఎన్మాలు కూడా ఏ కాడండి? ఉన్నాం మనం, శాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి తన అమూల్యమైన రక్తాన్ని దారపోసాడండి. ఒక మాట అంటున్నాడు యేసయ్య. ఏమంటున్నాడంటే, వీరేమి చేయుచున్నారో వీరెరిగిరి కనుక వీరిని క్షమించు. ఎవరిని? ఈ దాస్యత్వం నుంచి విడిపించాలి, వీళ్ళని పాపం నుంచి విడిపించాలి. ఎంతమందిని బాగు చేశాడు? పాపం చేస్తున్న పట్టబడిన స్త్రీని బాగు చేశాడు. బాగు చేయలేదండి? రక్తస్రావ రోగిని బాగుపరిచాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు. 38 ఏళ్ల వ్యాధిగ్రస్తుని బాగు చేశాడు. సమర స్త్రీని రక్షించాడు. అనేకమైన వ్యాధుల్లో, బాధల్లో, లోకానుసరమైన పాపంలో ఉన్న వారందరినీ కాపాడాడు, రక్షించాడు దేవుడు. ఇంకా రక్షించబడిన బిడ్డలు ఉన్నారు మన ప్రాంతంలో. వాళ్ళ కోసం ఏం చేశాడు యేసయ్య?
రక్తాన్ని కార్చాడు, అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, వెలపెట్టాడండి. అలాగే స్వతంత్రంగా మనం ఆరాధిస్తున్నామండి. ఎవరి కృప? దేవుని కృప. ఇంకా కాడి మోస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాడి కింద. ఏ కాడి కింద? దాస్యం. ఏసై కాడి కాదండి. ఏ కాడండి? దాస్యం అనే కాడి కింద ఎవరైనా ఉన్నారు? ఇంకా ఒకసారి చెయ్యొద్దండి. నేను కాడి కింద లేను, స్వతంత్రం వచ్చేసింది అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అయితే ప్రతి ఆదివారం రావాలి మీరు. వస్తారా? హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి అద్భుతమైన వాక్యం అండి. దేవుని సన్నిధిలో చిన్న మాటే కానీ చాలా మనల్ని బలపరుస్తుంది ఆ మాట. దేవుడు నన్ను ఒకనొకనప్పుడు దాస్యంలో ఉన్నప్పుడు దేవుడు నన్నే బాగుపరిచాడు, నన్నే స్వతంత్రులుగా చేశాడనమాట. లోకాశలు నేత్రాశలు వచ్చినాయి, కానీ తల తిప్పుకుని వచ్చేసామన్నమాట. అటువైపు తిరిగితే ఎంత లోకంలో పడిపోయేవాళ్ళం, ఎంత లోకానుసారంగా జీవించేవాళ్ళం. చూడండి, సాతాను ఎవరిని టార్గెట్ చేస్తుంది? ముందు పాస్టర్ గారి టార్గెట్. పాస్టర్ గారిని టార్గెట్ చేస్తే సంఘం అంతా చిందరవందర అయిపోద్ది కదండి. ఇప్పుడు నేనే లేకపోతే మీరు అందరూ ఉంటారండి? ఏసై లేకపోతే మనం అందరం ఉంటామంటారా? చూడండి, విశ్వాసం ఏదైనా పొరపాటు చేసిందంటే అక్కడితో కట్ అవుద్ది, వెళ్ళిపోద్ది అక్కడితో. కానీ అదే పాస్టర్ గారు పొరపాటు చేస్తే ఎన్నెన్నో అవరోధాలు, ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో అవమానాలు వచ్చినప్పటికీ ప్రభు మీద భారం వేసామండి. దాసత్వాలు వచ్చినాయి, ఎన్ని లోకానుసారమైన కార్యాలు వచ్చినాయి, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఆకర్షణీయమైన కార్యాలు వచ్చినా సరే ఎవరికి కూడా భయపడలా. ఏ ఆకర్షణీయమైన కార్యాలు కూడా మేము చూడలా. ఉండకండి. అమ్మా చెల్లి, తమ్ముడు, అర్థమవుతుందిగా వాక్యము. దాస్యము అనే కాడి కింద ఉండకండి. యేసయ్యా, నీ విలువైన రక్తంతో నన్ను కడగండి, దాస్యం అనే కాడి కిందకి వెళ్లకుండా కాపాడమని కృతజ్ఞత కలిగి ప్రతి ఒక్క బిడ్డ గురించి, ప్రతి ఒక్క కుటుంబం గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా రాలేనటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి, ఆ బిడ్డలు బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరలా వచ్చేవారం వచ్చేలాగా సహాయం దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన, మీరు స్వతంత్రులుగా చేసి ఉన్నారని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, ఇంకా స్థిరంగా నిలబడి నాయన దాస్యం అనే కాడి క్రిందకి వెళ్లకుండా ఉండమని నాయన మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన. మేము ఇంకా లోకం వైపు వెళుతున్నామేమో నాయన. అయ్యా, రక్షణ పొందిన ఆయన, మారు మనసు పొందిన ఆయన, బాప్తిసం తీసుకుని ప్రభువా ఇంకా లోకం వైపు తిరుగుతున్నామేమో నాయన. అది దాస్యము నాయన, దాస్యమైన కాడి కిందకి వెళ్ళకూడదు ప్రభువా మేము నాయన. యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, దావీదు రాజు నాయన తండ్రి, అయ్యా నీలో ఉన్నప్పుడు ప్రభు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ప్రభువా. అదిగో దాస్యంలోకి వెళ్ళినప్పుడు ప్రభు పతనమైపోయాడని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నానన్నావు తండ్రి. ఇదిగో ప్రభువా, సమూయేలు గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా, సంసోను ప్రభువా, మీరు సహాయం దయచేయండి తండ్రి. ఒక బిడ్డనైనా ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు ప్రభువా, సింహాన్ని చీల్చివేశాడు ప్రభువా. అయ్యా తండ్రి, 1000 మందిని చంపివేశాడు ప్రభువా, గాడిద దవడతో ప్రభువా నాయన. కానీ ప్రభువా, ఒక నీ మాట వినకుండా ప్రభువా వెళ్ళినప్పుడు నాయన, దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళినప్పుడు ప్రభువా పతనమైపోయాడని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు తండ్రి. అయ్యా, నీ మాట విని తండ్రి, నీకు లోబడి ప్రభువా నాయన మేము వాక్యానుసారంగా నడిచినప్పుడు ప్రభువా తండ్రి ఆశీర్వదించబడతాం ప్రభువా నాయన, దీవించబడతారని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నావు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా నాయన. ఇంకా మేము లోకంలో పడిపోకుండా ప్రభువా, లోకాచారాలకు లోబడిపోకుండా నాయన దాస్యమని కాడి క్రిందకి వెళ్లకుండా ప్రభువా నాయన, ఇంకా మేము స్వతంత్రులుగా నాయన నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండండి, సహాయం దయచేయండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన పాదాల సన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.